హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి స్పెషల్ ఏంటనుకుంటున్నారా? బెల్లపన్నం అండి. పొంగలన్నం అని కూడా అంటారు కొంతమంది. బెల్లపన్నం అనేది నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది చూసేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బెల్లపన్నం ఎలా చేయాలో చూద్దామండి. ఇదిగో చూడండి, నేను పచ్చి కొబ్బరి తీసుకొని టెంకాయ తీసుకొని పగలగొట్టి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి. 2 యాలకులు తీసి పెట్టుకున్నాను. గ్యాస్ మీద అన్నం పెట్టేశానండి, అది ఉడికిపోయింది. చూద్దామండి. ఇదిగోండి, అన్నం అనేది ఉడికింది. ఇంకొంచెం ఉడకాలి. ఈలోపు బెల్లం నల్లగొట్టుకొని వేసుకోవడమేనండి. వెళ్ళి ఆ పని చేసేద్దాం. ఇదిగోండి, బెల్లం నల్లగొట్టాను. ఇప్పుడు దీన్ని అన్నంలో వేసేద్దామండి. ఇదిగో చూడండి, బెల్లం వేసేసాను. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం. ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం అండి. ఈ బెల్లం వేస్తే అన్నం కొంచెం తెల్లగా ఉన్నట్టు ఉంటుందండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యం కూడా. అందుకని ఆర్గానిక్ బెల్లం వేస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా కలిపేద్దాం. ఇదిగో చూడండి, అంతా నీట్గా నేను కలిపేశానండి. ఇప్పుడు దీంట్లో యాలకులు 2 కట్ చేసి అలా చీల్చి వేస్తున్నాను. చూడండి, 2 యాలకులు వేసుకోండి. బెల్లం అంతా వేసి కలిపేసాం కదా, ఇందులో చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి కదా, అవి కరిగిపోతాయండి. సిమ్లో ఉంచేసి నీట్గా అంతా కలిపేయండి. ఇవో చూడండి, ఉండలన్నీ కరిగిపోయినాయి కదా. ఇప్పుడు వచ్చేసి కొబ్బరి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కొబ్బరి వేసుకుందాం. పచ్చి కొబ్బరి. ఇప్పుడు దీన్ని అంతా నీట్గా కలుపుకుందాం. ఇదిగో చూడండి, కొబ్బరి వేసి నీట్గా అంతా కలిపేసాం కదా. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచానండి నేను కలిపిన తర్వాత. ఇప్పుడు పాలు కాగబెట్టి చల్లార్చుకున్నానండి. కాగబెట్టి చల్లార్చిన పాలని పోసుకుందాం. ఈ పాలు పోసుకున్న తర్వాత అంతా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచుకుందాం. ఇదిగోండి, అన్నం అయితే రెడీ అయిపోయింది, బెల్లపన్నం. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆర్గానిక్ బెల్లం వాడటం అనేది ఆరోగ్యం అండి. ఒకసారి ట్రై చేయండి. చూడటానికి అంత కలర్ఫుల్గా అనిపించకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒట్టి అన్నం చూపించింది, దీంట్లో కాంబినేషన్ ఏంటో అనుకుంటున్నారండి. పప్పు చేశానండి, చూపిస్తాను అది కూడా. ఇదిగోండి, పప్పు చేశాను, గట్టిపప్పు. ఈ కందిపప్పు కడిగి పెట్టి వాటిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి గ్యాస్ మీద పెట్టేశానండి. అంతే, ఇంకా మెత్తగా ఇలా రుబ్బేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కాంబినేషను నెయ్యి వేసుకొని తినేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.